లేదు ఆప్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఒక్క వ్యక్తిని పట్టుకున్నారా? లిక్కరు, గిఫ్ట్స్, డబ్బు పంచిపెట్టే దాంట్లో ఒక్క వ్యక్తి అసలు డబ్బు పంచిపెట్టలేదా? మన ఫ్రెండ్ కోటేశ్వరరావు గారు చెప్పాలి, నేను చెప్పేది కరెక్టా కాదా? డబ్బు 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 లేకపోతే రాజకీయంలోకి రావద్దు. నీకు డబ్బు ఉంటేనే రాజకీయంలోకి రా, లేకపోతే లేదు. లేదంటే నువ్వు డబ్బు లేకుండా దిగొద్దు, లేకపోతే నువ్వు నిలబడి నేను ఖర్చు పెడతాను. ఇంకే అంతే వాల్యూ అయిపోయింది. చాలా విచారం. ఒకనప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నాయక్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో మర్డర్ చేస్తారు, ఎక్స్ట్రీమిస్ట్ తెలంగాణలో చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు చాలా గొప్ప పని చేసేటప్పుడు మేము ఈ కుటుంబం నుంచి మీరు ఒక క్యాండిడేట్ పెడితే మేము అపోజ్ చేయమన్నాడు. అప్పుడు ఆ నాయక్ భార్య వీళ్ళనో ఎవరినో పెట్టారు, యునానిమస్గా ఎలక్షన్ అయిపోయింది. అదే ఒక గొప్ప స్టెప్. కానీ అది మళ్ళీ తీసుకున్నారా? తీసుకోవటానికి ఎంతో దమ్ము కావాలి. నేను అపోజిషన్లో ఉంటే మీకు ఏదైతే చచ్చిపోతే మీ మనిషి మీరు పెట్టుకోండి, నేను అపోజ్ చేయని చెప్పే శక్తి కావాలి. ఈ బై ఎలక్షన్ అనవసరం. కాంగ్రెస్ పార్టీకి అనవసరం, బీఆర్ఎస్కి అనవసరం, బీజేపీకి అసలు అనవసరం. సో మనం మిగతా వాళ్ళు చెప్పొచ్చు ఎవరు గెలుస్తారో, మన అందరికీ చాలా వరకు 90% తెలుసు అందరికీ ఎవరు గెలుస్తారో. అది పెద్ద ఆశ్చర్యమైన లాటరీ కాదు. ఆ టికెట్ నెంబర్ అందరికీ తెలుసు. కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఇది ఎలాగా చేయాలి. ఆంధ్రాలో బై ఎలక్షన్ వస్తే, తెలంగాణ బై ఎలక్షన్ వస్తే డబ్బు 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 జల్లి ప్రజలు పని చేస్తాం, రాజకీయం కూడా పాలైపోతాం, రాజకీయ నాయకులు వాళ్ళ ప్రెస్టీజ్ కూడా పోతాం. సో నేను ఆ వ్యూలో ఆలోచిస్తున్నాను. మార్పు అనేది ఏం రాదు కదా ఎలక్షన్ అవగా. ఒకనప్పుడు విషయం చెప్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ టైంలో 64 ఆయన చచ్చిపోయారు. ఇందిరాగాంధీ టైంలో కూడా బై ఎలక్షన్ వస్తే ఉత్తర భారత్లో విశేషంగా ఆపోజిషన్ లీడర్స్ గెలిచేవారు. వాళ్ళు జార్జ్ ఫెర్నాండెస్, మధు లిమాయ్, రామ్ మనోహర్ లోయా పేర్లని మన అందరికీ తెలిసి చరిత్రలో చదువుతాం. వాళ్ళు ఓడిపోతే జనరల్ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో అక్కడ ప్రజలు దూర బీహారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి నిలబెట్టి గెలిపించి పార్లమెంట్కి తీసుకొచ్చేవారు. అందుకని ఇలాంటి వ్యక్తులు కావాలి పోరాటానికి అపోజిషన్. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? అది పరిస్థితి. అలాగే మనం అపోజిషన్ లీడర్స్ ఒకసారి కృష్ణమేనాను ఎస్కే పార్టీకి 67 ఇద్దరు దుష్మన్, ఒక కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్లో నెహ్రూ మనిషి అని కృష్ణమేనాను బయట పంపిస్తే ఇద్దరూ ఓడిపోయారు జనరల్ ఎలక్షన్. 68లో ఇద్దరు బై ఎలక్షన్లో తీసుకొచ్చారు ప్రజలు. గుజరాత్ నుంచి పార్టీలు వచ్చాడు, మహారాష్ట్ర కృష్ణమేనన్ త్రివేంద్రం నుంచి గెలిచారు. ఆ పాలిటిక్స్ మనకు కావాలి. పెద్ద మనిషి, మంచివాడు, పాలిటిషియన్ ఓటు వేస్తే బై ఎలక్షన్ ఉపయోగం. లేకపోతే మీరే చెప్పాలి దీనివల్ల ఉపయోగం ఏంటి. ఇంకో విధానం లేదా? ఈ 3 నెలలు దీని మీదే ఖర్చు పెట్టామంటే నేను బ్యాడ్గా చెప్పట్లేదు. అయితే బై ఎలక్షన్ ఉండాలి, లేకపోతే ఎలాగండి ప్రజలు చెప్పాలి. ప్రజలు తీర్పిస్తున్నారా ఈ గవర్నమెంట్ మీద ఈ బై ఎలక్షన్లో? లేకపోతే ఇది స్పాయిల్ చేస్తారు, మూడ్ స్పాయిల్ చేస్తారు. జూబ్లీ అంటే ఈ ఎలక్షన్ అవ్వక మొన్న 2-3 సంవత్సరాల క్రితం కొన్ని బై ఎలక్షన్ జరిగినాయి తెలంగాణలో, స్పాయిల్ చేసి. సో నేను ఫియర్ అవ్వేది ఏంటంటే పాలిటిక్స్ ఆల్రెడీ డబ్బు అన్నిటితో మునిగిపోయింది, ఇంకా ఆ విషయం ఆప్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్